హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే 1 మంత్ అయినట్టుందండి నేను ప్యాంట్ కటింగ్ వీడియో పెట్టి. కాకపోతే నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది మీకు ప్యాంట్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే ఇది నడుముకి బెల్ట్ వస్తుంది కదండి, అదనమాట. మనం ఇటు సైడ్ జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ మీకు ప్యాంట్ కటింగ్ లో క్రాస్ ముక్కలు చెప్పాను కదండి, సో ఆ ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను. అందుకని ఇది వేరే ప్యాంట్ అనమాట. అందుకనేసి మీకు ఇలా స్ట్రైట్ గా వచ్చింది. ప్యాంట్ బిట్ ఎక్కువ క్లాత్ ఉంటే మనకి ఇలాగ వచ్చేస్తుందండి. కానీ కొంచెం తక్కువగా ఉండి కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా ఉంటే గనక మనం క్రాస్ లో అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది నేను స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇలాగా మనం జాయింట్ అయితే చేసేసుకున్నామండి. జాయింట్ చేసేసుకున్నాక మనం బొందు గురించి అయితే 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం జాయిన్ చేస్తాం కదండి. జాయిన్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం థ్రెడ్ బొందు ఎక్కించుకోవడానికి అనమాట అండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. మిషన్ అయితే కొంచెం కంప్లైంట్ లో ఉందండి. అంటే మొన్న చేపించాను కానీ అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా నేను పెద్ద మిషన్ అయితే తీసుకుందామని ప్లానింగ్ లో ఉన్నాను. అది ఏమవుతుందో చూడాలండి. పండగ లోపల తీసుకుంటాను. అది కూడా ఆ మిషన్ కూడా ఏ మిషన్ తీసుకోవాలన్నది చిన్న కామెంట్ అయితే చేయండి. అంటే నేను ఎంక్వైరీ చేస్తున్నాను కానీ తెలియట్లేదు. సో ఇలాగైతే మనం స్టిచ్ చేసుకోవాలండి. మీకు ఇక చూసారా, మనం హోలు పెట్టేనట్టు కనిపించదు అనమాట అండి. మనం లోపల వైపు ఉంటది అనమాట. ఇది బయటకు అయితే కనిపించదండి. అందుకని ఇలా పెట్టుకుంటే మనకు అసలు నీట్ గా హోల్ కనిపించదు. ఓకేనండి. ఇది నడుము పార్ట్ అండి. మనం ఇప్పుడు కాల్ పార్ట్ తయారు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చూసారా, నేను మీకు ఆ రోజు వీడియోలో చెప్పాను కదా, మనం ఇది ఫోల్డ్ చేయడానికి డ్రాయింగ్ వేసుకున్నామండి. ఇంత మనం మడత పెట్టేసి కుట్టుకోవాలన్నమాట. అంటే కాళ్ళు దగ్గర కింద స్టిప్ గా ఉండడానికి ఇలా ఒక ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. నేను ఇది కూడా ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇది కట్ పెట్టుకున్నాం కదండి, ఈ కట్ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా 2 మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఇలాగా ఒక్కసారి మడత పెట్టేసి ఇలా అన్నామంటే మళ్ళీ అది మనకి చెక్కు చెదరదండి. ఇలాగే ఉంటది అనమాట. మళ్ళీ దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలాగా మనం కుట్టుకోవాలన్నమాట. ఇలాగా మనం ఒకటి కుట్టాం కదండి, ఒక లైన్ స్టిచ్చింగ్. అలాగే మనం ఇదే దాని మీద ఒక 4-5 కుట్లు లైన్ గా వేసేసుకున్నాం అనుకోండి, బాగా స్టిప్ గా ఉంటది అనమాట. కొంతమంది అయితే బకరం పెడతారండి. బకరం లేకుండా కూడా స్టిప్ గానే ఉంటది. ఇది కాటనే కదా, సో నేనైతే బకరం యూజ్ చేయనండి. అంటే అందరికి నచ్చదు అనమాట. ఇప్పుడు ఇలా చూసారా, మీకు బ్లాక్ మీద బ్లాక్ దారం వల్ల కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ 3 లైన్స్ అయితే వేసానండి. 3 లైన్స్ వేసిన తర్వాత మనం ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటదండి. ప్యాంట్ కి వంకు వంకిల కింద వస్తుంది కదా,
ఇప్పుడు చూసారా, ఇది మీకు లైన్ కనబడుతుందో లేదో తెలియదు కానీ మనం ఇలాగ క్రాస్ గా కుట్టుకోవాలన్నమాట. ఈ కుట్టుకోవడం వల్ల మనకి స్టిఫ్నెస్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం కాళ్ళు దగ్గర కుట్టేసాం కదండి, మనం కిస్తాని జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాళ్ళు ఇది కూడా మనం ఇక్కడ పట్టుకోవాలండి, లేకపోతే ఎగుడు దిగుడు కింద వస్తుంది అనమాట. సో అలా రాకుండా ఇలా పట్టుకుని, మనం ఇక్కడ పట్టుకున్నాం కదండి, ఇక్కడ పట్టుకుని మనం కిస్తా దగ్గర అయితే స్టిచ్ కుట్టేసుకోవాలన్నమాట. ఇటు కూడా మీకు జాయిన్ చేసుకున్నాకండి ఇప్పుడు ఇలా కుట్టేసుకోవాలండి. కిస్తా దగ్గర మనం మాత్రం లైన్ లెవెల్ చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. అలాగే ఇటు కూడా కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ కింద ఉందేమో నాకు తెలియదండి. అంటే మా పక్కన ఒక అమ్మవారి గుడి ఉందన్నమాట, మైక్ వేసారు. సో దానివల్ల అయితే కొంచెం వాయిస్ వస్తుందో లేదో తెలియదు కానీ సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట గుడి దగ్గర. ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్నాం కదండి, ఇది కుట్టు ఇలా మనకి లేస్తుంది కదా, ఇలా నేను చూసారా ఫింగర్ ఏలు పెట్టి లేపుతున్నాను కదండి, ఇలా లేస్తుంది కదా. ఇలా లేవకుండా మనం ఇటు సైడ్ కొంచెం లాగి పెట్టి పట్టుకుని మనం మిషన్ తోటి ఇదే ప్రాబ్లం వచ్చిందండి, తిరగట్లేదు అసలు నా మిషన్. మొన్న రీసెంట్ గా చెట్లు కూడా వేయించానండి, కానీ అయినా ఎందుకో యూజ్ అవ్వట్లేదు. ఇలా మనం కుట్టేసేసుకుంటే అండి మనకు అది లేవదన్నమాట. అందులోకి మనకి కొంచెం చాలా నీట్ గా కనబడుతుందండి. కుట్టుకున్నది కూడా మనకి పైకి క్లాత్ జాయిన్ చేసినట్టు కనిపించదు అనమాట. చూస్తున్నారా, ఇదిగోండి ఇలా కుట్టేయడం వల్ల మనకి క్లాత్ లేవట్లేదు. చూసారా, ఫస్ట్ మీకు వేలు పెట్టి లేపితే లేచింది కదా, ఇప్పుడు అయితే లేవట్లేదు. ఇలా కుట్టుకోవడం వల్ల చాలా నీట్ గా ఉంటదండి ప్యాంట్. ఇప్పుడు మనం జాయిన్ చేస్తాం కదా, ఇది మనం జాయిన్ చేస్తామండి. ఇప్పుడు మనం నొడానికి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది మనం ఇక్కడ మనం జాయిన్ చేసాం కదండి, ఈ జాయింట్ కరెక్ట్ గా పట్టుకోవాలండి. పట్టుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా పెట్టుకుని, ఇప్పుడు మనం నడుము పార్ట్ రెడీ చేసాం కదండి, సేమ్ నడుము పార్ట్ కూడా ఎక్కడైతే మనం జాయింట్ వేసామో జాయింట్ దగ్గర పట్టుకుని ఇది కూడా సేమ్ అలా మడత పెట్టుకోవాలి. ఓకేనండి, ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇదంతా మనకి ఇది ఎగ్జాక్ట్ గా నడుము లూజు. ఇది మనం కుర్చీలు పెట్టుకోవాలి. అయితే మనకి కరెక్ట్ గా మనం సైడ్ కి పెట్టుకుంటారండి ఫ్రిల్స్. కొంతమంది ఫ్రంట్ కి కూడా పెడతారు, కాకపోతే నేనైతే సైడ్ కే పెడతాను. ఎక్కువ ఫ్రంట్ కి పెడితే బాగోదండి, అందుకనేసి సైడ్ కి పెడతా ఉంటాను అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇది 11 ఇంచెస్ ఉంది కదండి, 11 ఇంచెస్ లో మనం 6.5 పెట్టుకుంటే సరిపోద్దండి. 6.5 కి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నడుము పార్ట్ కి మార్క్ చేసుకోవాలి, అలాగే బాటమ్ పార్ట్ కి మార్క్ చేసుకుని చిన్న టక్ అయితే పెట్టుకోండి. కత్తిరితో ఇలాగా జస్ట్ ఇలా కట్ చేస్తే టక్ వచ్చేస్తుందండి. సేమ్ ఇది కూడా అంతే అండి, చిన్న టక్ పెట్టుకొని. ఇప్పుడు చూసారా, ఇది ఉల్టా కాదండి, మంచి వైపు వేసాను, ఇది తిరగేసలేదు.
ఇలాగే మనం సేమ్ ఇది కూడా పెట్టుకోవాలన్నమాట. ఈ కుట్టు అడుక్కుంది చూసారా, ఈ కుట్టు అడుక్కుంది. ఈ కుట్టు చూసారా పైకి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో నాకైతే క్లారిటీ లేదు. ఇది చూడండి, ఈ కుట్టు పైకి ఉంది, ఈ కుట్టు అడుక్కుంది అనమాట. మనం క్లాత్ కూడా సేమ్ ఈ కుట్టుకి జాయింట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనండి. ఈ కుట్టుకి జాయింట్ చేసుకున్నాం కదండి, ఇలా దగ్గరగా మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం అంటే చూసారా, ఇది కట్ పెట్టుకున్నాం. ఈ కట్కి వచ్చేలాగా లెవెల్ గా పట్టుకుని, క్లాత్ అయితే అస్సలు లాగకూడదండి. లాగితే మనకి కాటన్ కదా, కొంచెం సాగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ క్లాత్ లాగకండి, ఇలా పట్టుకుని జస్ట్ ఇలా కుట్టేసుకున్నానండి. కరెక్ట్ గా కట్ వచ్చేదాకా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనకి కుర్చీలు ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో అన్నది మనకు తెలిసిపోద్ది కదండి. దాని తర్వాత ఇలాగా జస్ట్ ఒక 1 ఇంచ్ కుచ్చు అలా పెట్టుకోవాలండి. పెట్టుకుంటా మళ్ళీ ఎక్కడైతే మనం టక్ పెట్టామో అక్కడ దాకా కూడా సేమ్ అదే ప్రాసెస్ లో కుట్టుకుంటూ వచ్చేయడమండి. ఇదిగో చూసారా, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. జస్ట్ మనం కుర్చీ పెడితే సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా వచ్చింది చూసారా, ఇలా సమానంగా వచ్చేస్తుందండి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఈ కుట్టు దగ్గరికి లెవెల్ చేసుకుని చూసారా, ఇదిగో ఇక్కడ ఉందండి, ఇదిగో సమానంగా వచ్చేస్తుందండి. మనం కరెక్ట్ గా మెజర్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చిందండి కుట్టు దగ్గరికి. అలాగే మళ్ళీ మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ దగ్గరికి కట్ జాయిన్ చేయాలన్నమాట. చూసారా, కరెక్ట్ గా వచ్చేస్తుందండి. మనం ఎగుడు దిగుడు ఏం పెట్టలేదు కదా, సో అలాగైతే కరెక్ట్ గా ఉంటది అన్నమాట. క్లాత్ ఉందో అంత క్లాత్ కూడా ఇటువైపు మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయండి. చిన్న కావాలంటే చిన్నవి పెట్టుకోవచ్చు అండి, పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కొంచెం చిన్నవి అయితే నీట్ గా కనబడతాయి కాబట్టి నేను చిన్నవే పెడుతున్నానండి. చూసారా, కుర్చీలు అయితే ఇలా పెట్టాం కదండి. ఇలా పెట్టిన తర్వాత మనకి ఈ క్లాత్ పైకి లేస్తుంది కదా, ఇది లేవకుండా మళ్ళీ మనం దీని మీద డబుల్ స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇది మనం ఇలా పెట్టేసుకుంటాం కదా, ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనం ఇలా పెట్టి, మీకు ఇందాక నేను మడత పెట్టి కుట్టినప్పుడు చూపించాను కదా, సేమ్ అలాగే మనం ఇలా ఇది కుట్టినప్పుడు అండి కింద క్లాత్ చూసుకోవాలి, అలాగే పైన క్లాత్ చూసుకుని సరి చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలండి. లేదంటే ఉగ్గుల కింద వచ్చేసి మొత్తం ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సరే, మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత దారాలు అయితే ఇప్పటికప్పుడు నీట్ గా కట్ చేసేసుకోవాలండి. లేదంటే గనక దారాల వాళ్ళు చాలా అంటే చాలా. ఇదండి ప్యాంట్. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అన్నది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఫ్రిల్స్ అన్నది ఇలా సైడ్ కి వస్తే బాగుంటదండి, చాలా నీట్ గా ఉంటది. ఇప్పుడు మనం ఓల్ని జాయిన్ చేయాలంతే అండి. మనకి జాయింట్స్ కూడా చెప్పేస్తాను. ఇది ఇక్కడ మనం బాటమ్ దగ్గర
స్ట్రైట్ గా ఇలాగా కరెక్ట్ గా ఫోల్డింగ్ పట్టుకోండి. నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ. ఈ మార్కింగ్ నుండి పిస్తా దగ్గరికి మనం స్ట్రైట్ గా తీసుకెళ్ళిపోవడమేనండి. ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్ గా క్లాత్ ని అయితే సాగదీయకూడదండి. కాటన్ కదా, సాగదీయడం వల్ల మనకైతే ఉగ్గుల కింద వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసిన వెంటనే ఇలా కుట్టేసుకోవడం స్ట్రైట్ గా. ఇది సల్వార్ ప్యాంట్ అండి, అంటే సెమీ పటేలా అన్నమాట. ఫుల్ పటేలా కావాలనుకుంటే 2 మీటర్స్ అయితే క్లాత్ సరిపోదు. ఫుల్ గా కావాలనుకుంటే చాలా ఎక్కువ తీసుకోవాలి మనం. అంటే ఎక్కువేం కాదండి, 3 మీటర్స్ అయితే అలా సరిపోద్ది అనమాట ఫుల్ అనుకుంటే. ఇదన్నమాట అండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా ప్యాంట్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా కానీ ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేశాక ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కింగ్ లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అందుకని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా మనం కట్ చేయడానికి బాగుంటది. అలా కాకుండా కరెక్ట్ గా సైజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి సిజర్ కూడా అటు ఇటుగా అవుతుంది అనమాట. అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటది. ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం ఖర్చు ఎక్కువ ఉంచుతాను నేను. ఇదనే కాదండి, ఏదైనా సరే కొంచెం ఖర్చు ఎక్కువే పెడతాను. అందుకనేసి కొంచెం ఎక్కువగా ఉంటే బాగోదు కదా, అందుకని కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసినా మనకి వేస్ట్ గా ఏం పోదండి. అంటే మనం ఇప్పుడు బొందు కొడతాం కదా, సో ఆ బొందు కింద స్టిచ్ చేసేస్తాను అనమాట. సేమ్ సెల్ఫ్ కలర్ తో బొందు వస్తే చాలా బాగుంటదండి, వేరే వేరే కలర్లు పెట్టే కంటే. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో లేట్ అయిందని ఏమనుకోకండి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనండి. మనం కుట్టిన తర్వాత ఒకసారి కిస్తలా లాక్కుంటే మనకు లెవెల్ అయిపోద్ది అనమాట. మొత్తం ప్యాంట్ అయితే ఇదండి. ఓకేనండి. ఇక సైడ్ చూసారా ఫిల్స్ ఎంత నీట్ గా వస్తాయి. ఇదే అన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అయితే చేయండి, అర్థమయ్యేటట్టు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనం డ్రెస్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే టాప్ అండి, డ్రెస్ టాప్. అది కూడా మీకు రేపు ఎల్లుండి లోపల అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కాకుండా కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. తర్వాత అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. బాయ్ అండి.